తన భక్తుడికి సాక్షిగా మారిన భగవంతుడి కథ ఎలాగంటే, పూరికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు బృందావనం వెళ్ళి శ్రీకృష్ణుని చూడాలని అనుకుంటాడు. కానీ వయసు బలహీనత కారణంగా ప్రయాణించలేక ఒక యువ బ్రాహ్మణుడిని కలిసి తనకు సహాయం చేయమని కోరగా, బదులుగా ఆ యువ బ్రాహ్మణుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని కృష్ణుడి విగ్రహం సాక్షిగా వాగ్దానం చేస్తాడు. అలా వారిద్దరు బృందావనం వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించిన తరువాత యువ బ్రాహ్మణుడు వృద్ధుడికి తన వాగ్దానాన్ని గుర్తు చేయగా, ఆ వృద్ధ బ్రాహ్మణుడు తాను ఎలాంటి వాగ్దానం చేయలేదని అనగా, వారిద్దరికీ వాగ్వాదం పెరిగి చుట్టూ జనం గుమ్మికూడారు. అప్పుడు ఆ వృద్ధుడు వాగ్దానానికి సాక్షిగా నిలిచిన వారిని తీసుకొని రమ్మనగా, ఆ యువ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ప్రతిమ దగ్గరకు వెళ్ళి, స్వామి, నీవే సాక్షి అని మొరపెట్టుకోగా, అప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తుడి కోసం తన వెంట నడిచి వచ్చి వారి వాగ్దానానికి సాక్షిగా విగ్రహ ప్రతిమగా నిలిచి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ వృద్ధుడు తన తప్పు తెలుసుకొని తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన భక్తుడి కోసం సాక్షి గోపాలుడిగా నిలిచాడు. మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.